హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాంటి మైనీస్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే హెల్తీగా ఈరోజు నేను వెజ్ శాండ్విచ్ చేయబోతున్నానండి. దానికోసం అయితే ఈ విధంగా గట్టిగా ఉన్న పెరుగునైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వాటర్ ఏదైనా ఉంటే ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఎలాంటి కర్డిల్స్ లేకుండా పెరుగు స్మూత్గా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పెరుగు అంతా ఎలాంటి కర్డ్స్ లేకుండా ఈ విధంగా స్మూత్గా మైనీస్ లాగా వచ్చే వరకు బాగా విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే క్యారెట్, క్యాబేజీ, స్వీట్ కార్న్, ఆనియన్, టొమాటో, కొత్తిమీర అయితే వేసుకున్నాను. అందులో కీరా కూడా వేసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు ఈ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెంసేపు కలిపి పెట్టుకోవడం వల్ల ఉప్పు అనేది వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చపాతీ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే రోస్ట్ చేసుకున్నాను. నేనైతే డ్రై రోస్ట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ పైన మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు వెజిటబుల్ మిశ్రమాన్ని ఉంచుకొని దానిపైన ఇంకో స్లైస్ పెట్టుకొని ఈ విధంగా శాండ్విచ్ లాగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా హెల్తీగా వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే చేసుకోవచ్చు మైనీస్ అవసరం లేకుండా. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.